కాకినాడ జిల్లా సంక్రాంతి వేడుకల్లో గోల్డ్ మ్యాన్ సందడి చేశారు. కాజలూరు మండలం బందనపూడికి చెందిన గోల్డ్ మ్యాన్ నాగేంద్ర 2 కేజీల బంగారం ధరించి కోళ్ల పందాలకు వచ్చారు. ఆయన దుబాయ్లో ఉంటూ కోడి పందాల కోసం కాకినాడ రూరల్ గొర్రిపూడి బరికి వచ్చారు. భోగి సంక్రాంతి 2 రోజులు వరుసగా 18 పందాల్లో ఆయన పుంజులు తలపడ్డాయి. 13 పుంజులు గెలిచాయి. దీంతో ఆయనకు బుల్లెట్ బహుమానం చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గర్భమండలం గొరిపూడి గ్రామంలోనూ ఇక్కడ మొత్తం 18 పందాలకు 16 పందాలు గెలిచిన గోల్డ్ మ్యాన్ నిన్న బీఆర్కే న్యూస్ లో ఇంటర్వ్యూ కూడా వచ్చి ఇవ్వడం జరిగింది. ఆయన బుల్లెట్ గెలుచుకున్నారు. సరే, ఎలా ఉంది? మీరు దుబాయ్ నుంచి పనిగట్టి కోడి పందాల కోసం వచ్చారు. ఈ పందెం ఎలా గెలుచుకున్నామంటే మా చల్లంగి రాంబాబు గారి వల్ల గెలుచుకున్నామండి. ఆయన లేకపోతే ఈ రోజు బుల్లెట్ లేదు, పందెం లేదు. కాదు, 18 పందాలు నాగేంద్ర గెలుచుకున్నాడంటే చల్లంగి రాంబాబు ఐఎస్ఐ మార్క్ అండి. అది ఈ 18 ఎన్ని కోళ్ళు తలపండి? 13 గెలిచినాయి. మనోడి మా 13 వచ్చినాయండి. మొత్తం ఒక ముసుగు 5 లక్షల పందెం కొట్టామండి మనం. ఇది మా తమ్ముడు గురువు అని చెప్పేసి ఉన్నాడు. సిగ్గండి, మా వాడు ఎక్కడ చెప్పలేదు. మా సత్యుడు ఉన్నాడండి. నేనే. ఎలా ఉందని గోల్డ్ మ్యాన్ ప్రత్యేకంగా దుబాయ్ నుంచి పనిగొట్టుకు వచ్చి 18 పందాలకి 13 పందాలు గెలిచి అన్న బుల్లెట్ సాధించాడు. అది మీ సహకారం వల్ల అంటాడు. ఖచ్చితంగానండి. ఒక బండి నడాలంటే 2 చక్రాలు ఉండాలి. 2వ చక్రం మా గురువు అండి. అంతేనండి. నడిపివాడేమో రాంబాబు అండి. గోల్డ్ మ్యాన్ కి గోల్డ్ మనకి క్రేజ్ వేరండి. మన గోదావరి జిల్లాలో బుల్లెట్ సౌండ్ కుండే లాస్ట్ ఏమో బుల్లెట్ పెట్టారు. అది మీరు గెలుచుకున్నారు. ఈసారి గోల్డ్ మ్యాన్ గెలుచుకున్నాడు. ఎలా ఉంది? మన వైపు అండి. మన వైపు తమ్ముడు కూడా మనమే ముగ్గురు కలిపి గెలిచాం. తమ్ముడు కూడా మీరు గెలిచారు. రాంబాబు గారు మెయిన్. ఎలా ఉంది? వరుసగా 18 దాంట్లో ఎవరు ఎక్కువ గెలిస్తే వారికి బుల్లెట్ బహుమతి ఇచ్చారు. ఈ బుల్లెట్ మనం చూసిన బుల్లెట్ మీద దుబాయ్ నుంచి వచ్చిన గోల్డ్ మన ఆయన బీఆర్కే న్యూస్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా ఆయన గోల్డ్ గురించి ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. 13 పందాలు గెలుచుకున్నారని చెప్తున్నారు.